కాదు అంటే ఈ 10 ఇయర్స్ డిఫరెంట్ లో, ఎందుకంటే మీ లాస్ట్ షూట్ అనుకోండి, Hmm. ఇది మళ్ళీ బ్యాక్ Hmm. 2.5 లో ఫస్ట్ Ha. షూట్. సో ఏం డిఫరెంట్ తెలిసింది మీకు అంటే? అంటే స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ లో అయితే ఏమీ Changes లేదు. లేదండి. మేబీ లైక్ ఇస్ టెక్నాలజీ, యా. obviously better cameras, Hmm. better equipment, better knowledged technicians, అది ఉంది. నాకు యాజ్ సచ్ నాకేమీ అయితే సెట్ మీద ఏం కొత్త అనిపించలేదు. నేను ఆనెస్ట్ గా ఫస్ట్ డే నేను కొంచెం భయపడ్డాను, బికాస్ 10 ఇయర్స్ తర్వాత నేనే కాదు డైరెక్ట్ అందరూ భయపడినట్టున్నారు ఆనెస్ట్లీ. బట్ నాకు ద మూమెంట్ ఐ గాట్ ఇన్ టు ద ఫ్లో ఏం డిఫరెన్స్ అనిపించలేదు. అంతా మన ప్రొడక్షన్ మేకప్ అన్ని సేమే ఉన్నాయి. నేను అన్నట్టు టెక్నాలజీ మారింది, టెక్నికల్ గా కొంచెం అప్డేట్ అయ్యాయి కాబట్టి చాలా ఆబ్వియస్లీ 10 3 ఇయర్స్ డేస్ అవ్వాల్సిన షూట్ 1 డే లో చేస్తున్నవి కూడా ఉంటాయి. అవి కూడా అవుతున్నాయి. ఎందుకంటే when technology is faster, obviously things fast గా మూవ్ అవుతాయి కదా. అండ్ డైరెక్టర్లు అంటే కొంచెం భయపడ్డారు అని అంటున్నారు ఇప్పుడు మీరు ఫస్ట్ డే. సో అంటే పెద్ద యాక్టర్లు మీతో ఉన్నారని భయపడ్డారా, లేకపోతే అంతే. మీరు 10 ఇయర్స్ రెండు మిక్స్. సో అంటే బ్రహ్మానందం గారు కాంబినేషన్, నాగమహేష్ గారు, బ్రహ్మానందం మీది మేబీ కోర్ట్ సీన్ అనుకుంటా. అవును. సో అది ఎక్కువగా చెప్పను. సో ఏంటి ఎలా అనిపించింది అంటే చాలా రోజుల తర్వాత? ఆఫ్ కోర్స్ మీరు బ్రహ్మానందం గారితో చేశారు, బట్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ అవును. అప్పుడు బ్రహ్మానందం గారు వే ఆఫ్ టాకింగ్ అండ్ వే ఆఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు వేరే స్టైల్ వచ్చేసింది. ఎలా అనిపించింది మీకు? అదే అంటానండి, అంటే వెన్ యూఆర్ అన్ ఆర్టిస్ట్ అవేం పెద్ద మ్యాటర్ కావు. ఓకే. ఇప్పుడు నేను అదే చెప్పిన, అంటే వాళ్ళు ఫస్ట్ టైం, ఇన్ఫాక్ట్ బ్రహ్మానందం గారితో అయితే నాకు ఇది 4th ఫిల్మ్, బట్ నాగమహేష్ గారితో ఫస్ట్ టైం ఐ యాక్టెడ్. ఇంకా పెద్ద జాన్ విజయ్ గారు ఉండే మూవీ ఐ డిడ్ ఇట్, మై సీన్స్ వేర్ విత్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం. జీవన్ ఇస్ దేర్, మై సీన్స్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ విత్ జీవన్. సో ఒకసారి మనకు అలవాటైన పని మనం చేస్తుంటే యూ విల్ నాట్ ఫీల్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. అండ్ సెట్ కూడా వెరీ అంటే డైరెక్టర్ గారి నుంచి ప్రొడ్యూసర్స్ ఎవ్రీవన్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ నైస్. అదేదో ఒక స్ట్రిక్ట్ స్కూల్కి వెళ్తున్నట్టు అలాగేం అనిపించదు. నథింగ్ టు గెట్ స్కేర్డ్. అందరూ అంటే ఓకే, ఒక్క చిన్న ఫేమస్ ఓకే 10 ఇయర్స్ తర్వాత అని, బట్ ఒకసారి ఫస్ట్ షాట్ అది అయిపోయిన తర్వాత అంటే ఎవ్రీబడి మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అదేమి అసలు ఇష్యూ రాలే, అనిపించలేదు. ఓ దెన్ అంటే అప్పుడు నాకు అనిపించింది ఎలా అంటే, ఓ ఇది నేను ఎప్పుడు చేసిందే కదా, ఎందుకు భయపడ్డాను. బిఫోర్ బ్రహ్మానందం గారు చేసిన మూవీస్ లేదు, నేను ముగ్గురు చేశాను. తర్వాత దాసర్ గారి యంగ్ ఇండియా చేశాను. తర్వాత అంగ్రేజ్ తర్వాత నేను చేసిన ఫస్ట్ తెలుగు ఫిల్మ్ లోనే ఐ యాక్టెడ్ ఆ రోజే మూవీలో. ఆయనలో చేంజెస్ ఏమైనా కనిపించే బ్రహ్మానందం గారిలో? లేదండి, ఈస్ జస్ట్ ది సేమ్ నాకైతే. అంటే స్క్రీన్ మీద చూస్తూ ఉంటాను, యాక్టర్ చేశాను. ఆయన స్పాంటేనిటీ, ఆయన కామెడీ టైమింగ్ గ్రేట్ కదా. అంటే ఆయన కోసం సినిమాలు చూస్తారు. కరెక్ట్. అండ్ రైట్, తెలుగులో అదే హీరోయిన్ గా ఉన్న మూవీ ముగ్గురు అనుకుంటా ఫస్ట్. లేదు, ఆ ముగ్గురు నాకు రామానాయుడు గారు ప్రాజెక్ట్, అది కూడా ఏంటి నేను దాసర్ గారి మూవీ తర్వాత చేశాను. ఓకే, ఫస్ట్ మూవీ దాసర్ గారిదా? లేదు, ఫస్ట్ మూవీ నాకు అంగ్రేజ్. ఫస్ట్ మీకు ఇండస్ట్రీలో అంటే అంతవరకు మీరు డిఫరెంట్ గా ఉన్నారు. సో దాని గురించి మళ్ళీ అడుగుతా. ఓకే. సో అంటే మూవీస్ సైడ్ ఫస్ట్ ఆఫర్ ఎక్కడ వచ్చింది, అది మీరు యాక్సెప్ట్ చేయడానికి? ఓకే, ఫస్ట్ అయితే నేను చేసింది అంగ్రేజే, కానీ అంగ్రేజ్ చేసినప్పుడు నేను ఇంకా కాలేజ్ లో ఉన్నా. ఓకే. అది సమ్మర్ వెకేషన్ లో చేసిన ఒక సమ్మర్ ప్రాజెక్ట్ అనుకోండి, అంతే. సరదా అంటే నాకు మూవీస్ యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు. నేను సమ్మర్ వెకేషన్ టైంలో, దానికి ముందు నేను ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ లో ఐ వాజ్ డూయింగ్ అ ప్లే. అంగ్రేజ్ కాస్టింగ్ డైరెక్టర్ ఆ ప్లేలో నన్ను చూసారు. చూసిన తర్వాత దే ఆఫర్డ్, నాకు సినిమా అది అందరూ. సో అంగ్రేజ్ వాజ్ కంప్లీట్లీ న్యూ టీమ్, ప్రొడ్యూసర్ నుంచి అందరూ కొత్తే, ఎవరు దాని ముందు సినిమాలు ఏం చేయలేదు. బట్ ఏంటంటే అందరూ ఇట్ వాజ్ అ వెరీ ఫ్రెష్ టీమ్. డైరెక్టర్ యుఎస్ నుంచి, చాలా మంది యాక్టర్స్ దుబాయ్ అక్కడ ఇక్కడ, అంటే ఇట్ వాజ్ అ మిక్స్ కల్చరల్
ఇదన్నమాట. సరే ఇట్ వాస్ జస్ట్ 4-5 డేస్ షూట్. ఓకే. సరే ఏదో సమ్మర్ ఇది టైం పాస్, హైదరాబాద్ లో షూట్, సరే వద్దాం చేశాను. వెంట్ బ్యాక్ టు కాలేజ్. అది 1 year తర్వాత సినిమా రిలీజ్ అయింది. అంత పెద్ద హిట్ అంటే ఆనెస్ట్ గా చెప్తున్నాను, మీరు చేంజ్ ఏంటి అని అడుగుతున్నారు కదా. ఆ ఫిల్మ్ థియేటర్స్ లో అరౌండ్ 390-400 డేస్ ఆడిందండి అంగ్రేజ్ థియేటర్ లో. ఆ రోజులు ఇప్పుడు లేవు చాలా. ఇప్పుడు 100 డేస్ కూడా నాకు తెలిసి 3 days అంతే. Friday, Saturday, Sunday. సండే మండేకి మనకు తెలిసిపోతుంది ఏం జరుగుతుంది. 100 డేస్ అవన్నీ అసలు లేవండి. అంటే దట్ గ్లోరీ ఆఫ్ సినిమా ఇస్ మిస్సింగ్ కంప్లీట్లీ. అప్పుడు ఒక 100th డే సినిమాకి వెళ్ళడం ఒక ఫ్యాన్సీ, అదొక ఒక వేరే గ్లోరియస్ ఫీల్ ఉండేది. ఇప్పుడు అవేం లేవు. సో అసలు నాకు అర్థం కాలేదప్పుడు ఈ సినిమా అంత పెద్ద హిట్ ఎందుకైంది నాకు తెలియదు. ఎందుకంటే నాకు హైదరాబాదీ లాంగ్వేజ్ నాకు తెలియదు. బట్ నా డైలాగ్స్ అన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి కాబట్టి ఆనెస్ట్ గా నేను ఆ మూవీ ఒప్పుకున్నా. అండ్ నేను థియేటర్ కి వి హ్యాడ్ మీట్ అండ్ గ్రీట్ ఫ్యాన్స్. అది అంటే అందరూ నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు, ఏం కనెక్ట్ అవుతున్నారో ఆనెస్ట్ గా నాకు అర్థం కాల. సినిమా అంత పెద్ద హిట్ అయిపోయి ఆ తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మోర్ ఫిల్మ్స్ హియర్, అప్పుడు ఐ స్టార్టెడ్ హియరింగ్ పీపుల్ స్పీక్. అప్పుడు నాకు ఆ లాంగ్వేజ్ అర్థం అవడం మొదలెట్టింది. సో ఆనెస్ట్ గా నేను అంగ్రేజ్ నేను ఆ పీక్ టైంలో నేను ఎంజాయ్ చేయలేదు, మచ్ లేటర్. ఎందుకంటే అప్పట్లోనే మీకు తెలిసి ఇంత సోషల్ మీడియా అప్పుడు లేదు. ఉన్న కొంచెం ఆర్కుట్, ఫేస్బుక్, అందులోనే వీ హ్యాడ్ ఫ్యాన్స్. అంగ్రేజ్ యాక్టర్స్ వీ హ్యాడ్ అ కల్ట్ ఫాలోయింగ్ ఫ్రమ్ UK, దుబాయ్, US. అది ఇప్పటికీ పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ దట్ ఫిల్మ్. అంటే ఏ ట్రూ హైదరాబాదీ నాట్ వాచింగ్ అంగ్రేజ్ ఛాన్స్ లేదు. వేరే ఊర్లో ఇన్ఫాక్ట్ ఒక 2 years బ్యాక్ ఐ వాజ్ ఇన్ గోవా. అదే హోటల్లో దేర్ ఆర్ సమ్ పీపుల్, అదర్ ఫ్రెండ్స్, నౌ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు బాంబే నుంచి వచ్చారు. వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టి వెంటనే అంగ్రేజ్ మూవీ అంటే 2005. ఇప్పటికీ పీపుల్ వాచ్ ఇట్, పీపుల్ నో ఇట్. 20 years స్టిల్ పీపుల్ లవ్ దట్ ఫిల్మ్. దే కనెక్ట్ విత్ ది యాక్టర్స్, డైలాగ్స్ బై హార్ట్. డైలాగ్స్ ఆల్సో. బట్ 1 year ఆడిందంటే దగ్గర 1 year ఆడింది. దాని DVD సేల్స్, అప్పట్లో DVDs మీకు తెలుసు, DVD సేల్స్ వేర్ క్రేజీ ఫర్ దట్ ఫిల్మ్. నాకే దొరకలేదు. మేబీ ఒకటి ఉన్నట్టుందేమో నా దగ్గర. లక్కీగా ఇప్పుడు యూట్యూబ్ లో ఫిల్మ్ ఉంది. ఓకే అంటే యూట్యూబ్ అన్ని కూడా తర్వాత వచ్చాయి కదా మనకి. సో ఐఎమ్ సేయింగ్ అలాంటి ఒక ఫాలోయింగ్ వచ్చింది కదా మన ఇండస్ట్రీలో. మీకు ప్యాటర్న్ తెలుసు, ఒక రోల్ లో మనం క్లిక్ అయితే అలాంటివి వస్తాయి. మేబీ ఐ టుక్ అ వెరీ గుడ్ డెసిషన్. నేను మళ్ళా ఆ హైదరాబాదీ లాంగ్వేజ్ ఫిల్మ్స్ చేయలేదు. ఇట్ వాజ్ అ వెరీ deep thought I took and I did not want to do. So ఆ తర్వాత నేను మిక్స్ చేశానండి. ఐ నెవర్ ఫాలోడ్ ట్రెడిషనల్ పాత్. ఎందుకంటే మనకి ఇండస్ట్రీలో ఒక్కసారి మనం ఒకటి చేస్తే అడ్వైస్లు ఇవ్వడానికి బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళని మనం ఫాలో అవ్వాలా వద్దా అనేది డిపెండ్స్ ఆన్ అస్. నాకు ఏది నచ్చితే ప్రాజెక్ట్ నేను చేసేసా. ఐ నెవర్ ఫాలోడ్ కి ఓకే ఇది చేయకూడదు, ఇది చేస్తే నాకు ఇమేజ్ పాడైపోతుంది, ఇది చేస్తే నాకు ఐ వోంట్ గెట్ ఆఫర్స్, అలా ఐ నెవర్ థాట్. ఇన్ఫాక్ట్ నేను మూవీస్ చేస్తూనే మధ్యలో ఐ డిడ్ టెలివిజన్ ఆల్సో, నాట్ టీవీ సీరియల్ బట్ మై ఫస్ట్ వాజ్ జీలో. నేను జీ సౌండ్ పార్టీ అని ఒక షో యాంకర్ చేశాను అప్పుడే అంగ్రేజ్ తర్వాత. నాకు చాలా మంది ఇచ్చేసి సినిమాలు రావు అన్నారు. అదే కదా జనరల్ ఇప్పుడు కూడా అలా అంటారు. నేను చేశాను అది. ఐ థింక్ ఇటు సారేగామప వాళ్ళది. అది అంత పెద్దది నేను ఎందుకు వదులుకుంటాను ఆబ్వియస్లీ. షార్ట్ ఫర్ అబౌట్ 50-60 ఎపిసోడ్స్ ఫర్ దాట్. ఇక్కడ మన సారథి స్టూడియోస్ లో అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాతే నా ఫస్ట్ మూవీ ఆ రోజే చేశాను.
ఆ తర్వాత మళ్ళా కొంతకాలం చేసిన తర్వాత ఐ అగైన్ డిడ్ జాలీవుడ్ ఎక్స్‌ప్రెస్ ఏవిఎస్ గారితోటి. అది షూటింగ్ ప్రొడక్షన్ అతనేనా? లేదు. అది మళ్ళా చెన్నైలో చేసాము. తెలుగు షోనే బట్ అక్కడ చేసాం. ద షూట్ వాస్ ఇన్ చెన్నై. చెన్నై. అందులో కూడా ఇట్ వాస్ అ కామెడీ షో అన్నమాట. ఆ కామెడీ ఎలా చెప్పాలి, ఆ రోజుల్లోనే కొంచెం రియాలిటీ టైప్ అనుకోండి. ఓకే. 2 సెట్స్ ఆఫ్ ఇట్ వాస్ ఓన్లీ కామెడియన్ యాక్టర్స్ అలాగనమాట. సో వాళ్ళతోటి ఒక కామెడీ ఇంటర్వ్యూ లాగా, చిన్న స్కిట్స్ లాగా, ఇట్ వాస్ అ షార్ట్ ఫార్మాట్ షో. అది జెమినీ టీవీలో వచ్చింది. ఓకే. అప్పటికే నేను హీరోయిన్ గా చేస్తున్నా, అప్పటికి అది చేశాను. కామెడియన్స్ అంటే ఎవరెవరు ఉండేవాళ్ళు? ఆ షోలో చాలా మందిని కలిసానండి. వై విజయ్ గారిని, ఉమ్, సీనియర్ కామెడియన్స్ అందరితోటి జరిగింది ఆ షో. ఓకే. నేను అనేది నేను ఒక ట్రెడిషనల్ పాత్ లాగా ఇది చేస్తే అవును, ఇది అవును, రాదు అవును. అలాగా నేను ఎప్పుడు ఫాలో అవ్వలే. అది చేస్తూనే మధ్యలో అది కూడా చేసా. ఉమ్, అప్పుడు కూడా నాకు కొంతమంది నీకు ఇంకా నెక్స్ట్ సినిమాలో అసలు రావు అది. ఓకే, నాకేమి నేను అలా ఏం భయపడిపోయి లేను అని. బట్ దాని తర్వాతే నేను దాసర్ గారి మూవీ యంగ్ ఇండియా చేశాను. అది ఆయన 149th మూవీ. ఓ, అందులో ఇన్ఫాక్ట్ నేను ఆయన డాటర్ గా రోల్ ప్లే చేశా. ఐ డిడ్ స్టంట్స్ అవన్నీ కూడా అందులో. దీని తర్వాత టీవీ షో తర్వాత అది చేశా. చాలా దాని తర్వాత ముగ్గురు చేశా. So, I never వాళ్ళందరికీ followed. ఒక సమాధానం దొరికినట్టయితే. ఐ నెవర్ ఫాలోడ్ అ పాత్ అండి. అంటే మన దగ్గర అంటే ఆ రకమైన ఒక ఫియర్ ఉంటుంది. మనకు లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళు మనలో దే ట్రై టు ఇన్కల్కేట్ దట్ ఫియర్ ఇన్ టు అస్. మనం ఏది ఫాలో అవుతాం అనేది మన గట్ ఇన్స్టింక్ట్ చూసుకోవాలి. ఐ నెవర్ హ్యాడ్ దట్ థింగ్, అమ్మో ఇది లేకపోతే నాకేంటి అలాగే ఎప్పుడు లేదు.